నమస్కారం అండి. ఇవాళ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ యోగా విలేజ్‌లో మన సీబీసీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్గనైజ్ చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవాళ యూఎన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఫార్మల్‌గా యోగా డే సెలబ్రేట్ చేసినప్పటి నుంచి సమాజంలో యోగా మీద అవేర్‌నెస్ అనేది బాగా పెరుగుతుంది. వెస్టర్న్ సివిలైజేషన్‌లో యోగా విలువ బాగా రియలైజ్ అయ్యి యోగా మీద చాలా ఇన్నోవేషన్స్ చేయాలనే కోరిక తపన కనపడుతుంది. కానీ మన దేశంలో ఏంటి అంటే యోగా ప్రాక్టీస్ అనేది అనుకున్న విధంగా ఇంకా పెరగలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఉన్న సమస్యలకి చాలా సమస్యలకి యోగా మెడిటేషన్ వల్ల పరిష్కారం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇవాళ మనకి మెంటల్ హెల్త్ ఎపిడమిక్ వచ్చింది. మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి. మానసికంగా చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. శారీరకంగా ఏదో హార్ట్ అటాక్లు తక్కువ వయసులో వచ్చేస్తున్నాయి, లేకపోతే నెక్ పెయిన్లు వచ్చేస్తున్నాయి. అంటే కాలం మారుతుంది, టెక్నాలజీ పెరిగిపోయింది. వెళ్ళి శ్రమించి పనిచేసే కాలం తగ్గిపోవడం వల్ల చాలామందికి రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయి. మనమే రోజుకి అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు యోగా మెడిటేషన్కి కేటాయించగలిగితే మనం చాలా రిలీఫ్గా, స్ట్రెస్ లేకుండా ఒక హెల్దీ లైఫ్ జీవించగలుగుతామని చాలా బలంగా నమ్ముతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్ యోగా మెడిటేషన్ చేసేవాడిని. చేసిన కాలంలో చాలా బాగుండేది, ఆపేసిన కాలంలో ఇబ్బందులు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఈ జీవితంలో పనులు పెరిగిపోవడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో అందరికీ కోరేది ఏంటంటే మీరు బలపడండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి. మీరు బాగుంటే సమాజం బాగుంటుంది. అండ్ యోగా బాగా తెలిసిన వాళ్ళు 10 మందికి మీ యోగా కూడా నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాను.